నమస్కారం వీడిజిటల్ న్యూస్ కి స్వాగతం నా పేరు దివ్య వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు విశాఖ వేదికగా 3 లక్షల మందితో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించి గిన్నీస్ రికార్డు సాధించిన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజలతో పాటు యోగాసనాలు వేసిన ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మానవ జీవితంలో యోగా ఒక భాగం కావాలని పిలుపునిచ్చిన దేశ ప్రధాని నరేంద్ర మోదీ విశాఖలో లక్షలాది మందితో చంద్రబాబు యోగా నిర్వహించడం అభినందనీయమని ప్రశంస యోగాంధ్ర విజయవంతంపై అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతర యోగా సాధన ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని పిలుపు సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామిని దర్శించుకున్న భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామి దర్శనం చేయించిన ఆలయ అధికారులు నగరంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం సూపర్ సక్సెస్ అయింది 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖలో యోగాంధ్ర పేరిట నిర్వహించిన కార్యక్రమం సరికొత్త ప్రపంచ రికార్డును సృష్టించింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు వేసి కొత్త రికార్డు నెలకొల్పారు యోగాంధ్ర కార్యక్రమం ద్వారా 2 గిన్నీస్ బుక్ రికార్డులు విశాఖ సొంతం చేసుకుంది 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర పేరుతో నగరంలో నిర్వహించింది విశాఖ ఆర్కే బీచ్ నుండి భీమిల్ బీచ్ రోడ్ వరకు ప్రజలు విద్యార్థులు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగాసనాలు వేశారు ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్ర రాష్ట్ర మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పలువురు సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు పలు పార్టీలకు చెందిన నేతలు నావికాదళ అధికారులు సిబ్బంది ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు తెల్లవారుజామున 3 గంటల నుంచి ప్రజలు సాగర తీరం బాటపట్టారు యోగాంధ్ర కార్యక్రమంలో 3 లక్షలకు మందికి పైగా పాల్గొని ఆసనాలు వేశారు నావికా సిబ్బంది సాగర జలాలలో నిలిచి ఉన్న యుద్ధ నౌకలపై ఆసనాలు వేశారు యోగాసనాలు వేయడానికి వచ్చిన ప్రజలతో సాగర తీరమంతా పాలవర్ణంతో సరికొత్త శోభను సంతరించుకుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఉచితంగా టీ-షర్ట్ యోగా మ్యాట్ అల్పాహారం ఉచిత రవాణా సదుపాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది యోగాంధ్ర కార్యక్రమంతో సాగర తీరమంతా జన సముద్రంగా మారిపోయింది ఒక్క సాగర తీరంలోనే కాకుండా నగరంలో అనేక చోట్ల వేలాది మంది యోగాసనాలు వేసి అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను విజయవంతం చేశారు యోగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ప్రజల జీవనశైలిలో భాగంగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు నగరంలో సాగర తీరంలో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని యోగాసనాలు వేశారు ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ యోగా దినోత్సవం సందర్భంగా ఒకే సమయానికి లక్షలాది మందితో కలిసి యోగా సాధన చేయడం సంతోషంగా ఉందన్నారు యోగా సారాంశం ఐక్యతని యోగా ప్రపంచాన్ని కలిపిందన్నారు యునైటెడ్ నేషన్తో యోగా దినోత్సవం ప్రతిపాదన ఉంచిన సమయంలో ఆ ప్రతిపాదనకు 175 దేశాల మద్దతు ఇవ్వడం జరిగిందని తెలిపారు ఇదే ప్రపంచ ఐక్యతను ప్రత్యేకంగా ప్రధాని అభివర్ణించారు యోగా వ్యాప్తి విధానాలను వివరించారు దివ్యాంగులు శాస్త్రవేత్తల గురించి మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడైనా యోగా అందరిది అందరూ చేయవచ్చునని అన్నారు అందమైన ప్రకృతి నడుమ నగరంలో యోగాంధ్ర పేరుతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సమిష్టి కృతిగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారని ప్రశంసించారు అన్ని వర్గాల వారిని యోగా ఉద్యమంలో భాగస్వామ్యం చేయడంలో సఫలీకృతులయ్యారని అభినందించారు యోగా దినోత్సవం సందర్భంగా పోస్టల్ శాఖ రూపొందించిన ప్రత్యేక తపాలా బిల్లును ప్రధాని ఆవిష్కరించారు देश और दुनिया भर के सभी लोगों को इंटरनेशनल योग डे की बहुत बहुत शुभकामनाएं आज 11वीं बार पूरा विश्व 21 जून को एक साथ योग कर रहा है योग का सीधा साधा अर्थ होता है जुड़ना और ये देखना सुखद है कि कैसे योग ने पूरे विश्व को जोड़ा है मैं बीते 1 दशक में योग की यात्रा को जब देखता हूं तो बहुत कुछ याद आता है वो दिन जब संयुक्त राष्ट्र में भारत ने प्रस्ताव रखा कि 21 जून को अंतर्राष्ट्रीय योग दिवस के रूप में मान्यता मिले और तब कम से कम समय में दुनिया के
175 देश हमारे इस प्रस्ताव के साथ खड़े हुए। आज की दुनिया में ऐसी एकजुटता, ऐसा समर्थन सामान्य घटना नहीं है। ये सिर्फ एक प्रस्ताव का समर्थन भर नहीं था, ये मानवता के भले के लिए दुनिया का सामूहिक प्रयास था। आज 11 साल बाद हम देख रहे हैं कि योग दुनिया भर में करोड़ों लोगों की जीवन शैली का हिस्सा बन चुका है। मुझे गर्व होता है जब मैं देखता हूं कि हमारे दिव्यांग साथी ब्रेल में योग शास्त्र पढ़ते हैं, वैज्ञानिक अंतरिक्ष में योग करते हैं, गांव-गांव में युवा साथी योग ओलंपियाड में भाग लेते हैं। यहाँ सामने देखिए, ये नेवी के सभी जहाजों में भी अभी बहुत शानदार योगा कार्यक्रम चल रहा है। चाहे सीढ़ी ओपेरा हाउस की सीढ़ियां हो या एवरेस्ट की चोटी हो या फिर समंदर का विस्तार हो, हर जगह से एक ही संदेश आता है, योग सभी का है और सभी के लिए है। योग इज फॉर एवरीवन बियॉन्ड बाउंड्रीज। నిరంతరం యోగా సాధనతో మానసిక శారీరక ఆరోగ్యాన్ని పొందవచ్చునని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆర్కే బీచ్లో జరిగిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ఆయన పాల్గొని ప్రజలతో కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ యోగా ద్వారా శారీరక మానసిక ఆరోగ్యంతో పాటు ఒత్తిడిని అధిగమించి రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చని అన్నారు. ఆత్మవిశ్వాసం పెంపుకు, మానసిక ప్రశాంతతకు యోగా ఎంతగానో దోహదపడుతుందని చెప్పారు. ప్రధాని మోదీ చొరవతో యోగాకు అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చిందన్నారు. ఒలింపియా, ఆసియా, కామన్వెల్త్ క్రీడల్లో యోగాని ప్రవేశపెట్టాలా ప్రధాని చొరవ చూపాలని కోరారు. 22,122 మంది గిరిజన విద్యార్థులు ఒకేసారి సూర్య నమస్కారాలు చేసి గిన్నీస్ రికార్డు సాధించడం మనకెంతో గర్వకారణమని చంద్రబాబు అన్నారు. యోగాంధ్ర కార్యక్రమం విజయవంతమైందని, ఇది ట్రెండ్ సెట్టర్గా నిలిచిందన్నారు. తెలుగు జాతి ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చంద్రబాబు తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు కలంకారీ సాలువాతో సన్మానించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో కలిసి లక్ష్మీ నరసింహస్వామి జ్ఞాపికను అందజేశారు. I welcome all of you to the beautiful city of Visakhapatnam for auspicious occasion of 11th International Day, Yoga Day, to create history. I am thanking our visionary Prime Minister Narendra Modi ji for making yoga popular not only in India, across the world. He started International Yoga Day through United Nations and made yoga a global wellness movement. Today, it is being celebrated in more than 175 countries across 12 lakh locations with the participation of over 10 crore people. Yoga is accepted by everyone, irrespective of nationality, region, religion, and language. Yoga results in union of body, mind, and spirit. It is beneficial for physical health, mental health, stress management, boost immunity, enhanced self-confidence, self-discovery, growth, mindfulness, inner peace, and holistic well-being. This results in reduced violence and promotion of peace. Technology, including AI, has made yoga more inclusive and accessible. I thank Honorable Prime Minister for giving us the opportunity to host this event and gracing us with his presence today. Inspired by his vision, we organized a month-long Yogandhra campaign by training more than 1.44 lakh yoga trainers, registering over 2.17 crore participants
in 1.4 lakh locations, 3 lakh plus participants in single location, that is beautiful city of Visakhapatnam. From here 28 kilometers up to Bhogapuram, and issuing 1.7 crore certificates. We are proud to announce yesterday around 22,122 tribal students have achieved Guinness record for most people performing Surya Namaskar simultaneously. We congratulate them. Global competition has started in various aspects of yoga. ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. యోగా భారతీయ జీవన విధానంలో ఒక ముఖ్య భాగమన్నారు. సాగర తీరంలో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ యోగా దినోత్సవం మన దేశానికి దక్కిన గౌరవం అన్నారు. యోగా విశిష్టతను ఋగ్వేదం చెబితే ప్రధాని నరేంద్ర మోదీ దాన్ని విశ్వవ్యాప్తం చేశారన్నారు. యోగా ఒకే భూమి ఒకే ఆరోగ్యం అనే థీమ్ను మనం అందరం ముందుకు తీసుకువెళ్లాలని అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. భారతీయ సనాతన ధర్మం యావత్ మానవాళికి అందించిన వరం యోగా అని చెప్పారు. నిరంతరం యోగా చేస్తే ఎంతటి ఒత్తిడినైనా జయించి ఆరోగ్యవంతంగా జీవించడం సాధ్యపడుతుందని పవన్ కళ్యాణ్ అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషితో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించి ప్రపంచ సరికొత్త రికార్డు సృష్టించడం జరిగిందని తెలిపారు. ముందుగా సూర్య భగవానునికి నమస్సమాంజలు తెలియజేస్తూ యోగ విద్యను అందించిన ఆదియోగి పరమశివునికి, ఆ మహాయోగ విద్యని మనకి పతంజలి మహర్షి యోగశాస్త్ర రూపంలో అందించారు. వారిరువురి పాదపద్మములకు నమస్కారాలు. మన యోగ విశిష్టతను, గొప్పదనాన్ని ఋగ్వేదంలో ఉన్న మహానుభావులు తెలియజేస్తే దానిని ప్రపంచవ్యాపితం చేసిన దార్శనికులు మాత్రం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. భారతీయ సనాతన ధర్మం తాలూకు విశిష్టతను యోగా ద్వారా విశ్వవ్యాపితం చేసిన ఘనత ఆయన సొంతం. యోగా సాధకులు ఎంతటి దృఢచిత్తాన్ని కలిగి ఉంటారు, ఒత్తిడి జయించి సంకల్ప సాధకులుగా ఎలా నిలబడతారన్న దానికి కూడా మన గౌరవ ప్రధాని శ్రీ మోదీజీ గారు నిలువెత్తు ఉదాహరణ. ప్రపంచ యోగా దినోత్సవం యావత్ భారతవానికి, భారతీయులకి దక్కిన గౌరవం. సరిగ్గా ఒక 2014లో అప్పుడే ఐక్యరాజ్య సమితిలో గౌరవ ప్రధానమంత్రి మోదీ గారు ప్రవేశపెట్టినప్పుడు దాదాపు 177 దేశాలు ఈ రెజల్యూషన్కి మద్దతు పలికినాయి. ఇంతమంది మద్దతుని కూడగట్టగలిగి ఈ రోజున మనకి 2015 నుంచి యోగా దినోత్సవం ప్రారంభమైంది. ఈ రోజున గౌరవ ప్రధానమంత్రి మోదీజీ గారి పిలుపు మేరకు మనం మొదట విశాఖ 11వ యోగా దినోత్సవ సంబరాలకు వేదిక అయింది. శ్రీ మోదీజీ గారి సమక్షంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి కృషితో ప్రపంచ రికార్డుకు వేదికగా నిలిచింది. విశ్వనరులు మోదీజీ గారి పిలుపు మేరకు యోగా ఒక వన్ ఎర్త్ వన్ హెల్త్, ఈ ఆరోగ్యం థీమ్ని ఈ వేదిక నుంచి ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఆసీనులైన మీ అందరికీ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు, నమస్కారాలు. అలాగే గౌరవనీయులైన గవర్నర్ గారి శ్రీ అబ్దుల్ నజీర్ జీ గారికి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కింజారపు రామ్మోహన్ నాయుడు గారికి, అలాగే మనకి ఆయుష్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ చార్జ్ శ్రీ ప్రతాప్రావు జాదవ్ గారికి, అలాగే వేదిక పైన ఉన్న ప్రతి ఒక్కరికి, గౌరవ కేంద్ర మంత్రివర్యులకి, రాష్ట్ర మంత్రివర్యులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జయ భారత్, జయ హింద్. ఉత్తరాంధ్ర పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామిని భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పూసర్ల వెంకట సింధు కుటుంబ సమేతంగా దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. ముందుగా కప్పస్తంభం ఆలింగనం, తదుపరి స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం వేద పండితులచే వేద ఆశీర్వచనం ఇచ్చి డిప్యూటీ కార్యనిర్వహణ అధికారి ఎస్ రాధా స్వామివారి పటం ప్రసాదాలను అందజేశారు.
విశాఖపట్నంలో నిర్వహించిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సూపర్ హిట్ అయిందని, ప్రజల సహకారంతోనే ఇది సాధ్యమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఉదయం 6 గంటలకు యోగా చేసే ప్రదేశానికి రావాలని ఔత్సాహికులను పిలుపునిస్తే తెల్లవారుజామున 2 గంటల నుంచే వేదిక వద్దకు చేరుకున్నారని అన్నారు. కార్యక్రమం నిర్వహణకు ప్రకృతి సహకరించడంతో పాటు వరుణదేవుడు కూడా కరుణించాడని తెలిపారు. యోగా చేయాలనుకున్న చోటుకు 3,03,654 మంది QR కోడ్తో వచ్చారని వెల్లడించారు. ఒకే వేదిక వద్ద 3 లక్షల మందికి పైగా యోగా చేయడం, 22,122 మంది గిరిజన విద్యార్థులు 108 నిమిషాల పాటు చేసిన సూర్య నమస్కారాలతో 2 గిన్నీస్ రికార్డులు సొంతం చేసుకుని చరిత్ర సృష్టించామని వివరించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమం అనంతరం విశాఖపట్నం కలెక్టరేట్లో మంత్రులు, అధికారులతో కార్యక్రమ నిర్వహణపై సమీక్షించారు. తర్వాత నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారు. 11వ అంతర్జాతీయ యోగా డే ఒక గ్రాండ్ సక్సెస్ అయింది. అదేవిధంగా ఒక హిస్టరీ క్రియేట్ చేశాం. ఒక మాటలో చెప్పాలంటే ఇది సూపర్ హిట్. నేను ఎందుకు ఈ మాట అన్నానంటే, జనరల్గా ఉదయం 6 గంటలకు రావాలి. మా మీటింగ్ స్టార్ట్ అయింది 6:30 గంటలకు స్పీచెస్ స్టార్ట్ అయినాయి. ప్రధానమంత్రి గారు కూడా 6:25 అక్కడికి వచ్చారు. అలాంటిది అర్లీ మార్నింగ్ మేము కూడా అనేక ఏర్పాట్లు చేసుకున్నాం. స్కీమ్ ఏ, స్కీమ్ బి కూడా. వర్షాకాలం, ఒకవేళ వర్షాలు వస్తే స్కీమ్ బి కింద 30,000 మందికి ఇది ఇంటర్నేషనల్ ఈవెంట్ కాబట్టి ఏమాత్రం వాయిదా వేయడానికి వీలు లేదు. కాబట్టి స్కీమ్ బి కూడా రెడీ చేసుకున్నాం. నేచర్ కరుణించింది, వరుణ దేవుడు కరుణించాడు. 20 రోజుల మునుపైతే 60% రెయిన్ఫాల్ ఉంటుందన్నారు. అప్పటి నుంచి భయపడ్డాం. రాను రాను 0 రెయిన్ఫాల్కి వచ్చాం. ఈరోజు మధ్యాహ్నం పైన 0.02 mm పడుతుందని అన్నారు 2 గంటల పైన. ఆ విధంగా అది ఒకటి సక్సెస్ అయ్యాం. 3,03,654 మంది అనుకున్న వెన్యూకి, అది కూడా QR కోడింగ్తో వచ్చారు. ఎందుకంటే గిన్నీస్ రికార్డ్ ఇవ్వాలంటే ఎంతమంది వచ్చారు, ఏ టైంలో వచ్చారు, ఎవ్రీథింగ్ రికార్డ్ చేస్తారు. కాబట్టి ఎగ్జాక్ట్గా ఈ నెంబర్ వచ్చారు, అటు ఇటు ఉంటే అవి కూడా డిసైడ్ చేస్తారు. ఇది ఫస్ట్ టైం 2 గిన్నీస్ రికార్డ్ రావడం. దగ్గర 22,000 మంది ట్రైబల్ స్టూడెంట్స్ 108 సూర్య నమస్కారాలు 108 నిమిషాల్లో ఒకే ఇక్కడ చేసి సైమల్టేనియస్ చేసి ఒక చరిత్ర సృష్టించారు. ఇట్ ఈజ్ ఎ హిస్టారికల్ ఈవెంట్. ఈరోజు మేము చెప్పింది 3 లక్షల ప్లస్ అంతమంది ఇక్కడికి వచ్చారు. నేను మనస్ఫూర్తిగా మరొక్కసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అభినందిస్తున్నాను. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రజల్లో ఒక చైతన్యం లేకపోతే, దీనివల్ల లాభం ఉందని భావించకపోతే ప్రజలు రారు. అందులో తెల్లవారుజామున 2 గంటలకు లేచి ఇక్కడికి వచ్చి యోగా చేయాలి, సంఘీభావాన్ని తెలియచేయాలని ఎవరు ఊహించరు, రారు కూడా. మనం తీసుకొచ్చినా, బలవంతంగా తీసుకొచ్చినా రారు. అలాంటిది 10 సంవత్సరాలు ప్రధానమంత్రి గారు చేసిన కృషి ఫలించింది. ఆయన ప్రపంచం మొత్తం దీన్ని ప్రమోట్ చేశాడు. 175 దేశాలు యాక్సెప్ట్ చేశాయి. వాళ్ళు కూడా ఆచరించే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఒక్క రోజున మీరు చూస్తే 12 లక్షల లొకేషన్స్, 10 కోట్ల మంది భాగస్వాములయ్యారు. ఒకప్పుడు యోగా అంటే కొంతమందికే పరిమితం. అలాంటిది ఈరోజు యోగా అనేది అందరికీ అవసరం, అందరిది అనే భావం తీసుకొచ్చిన ప్రధానమంత్రి గారిని అభినందిస్తున్నా. ఆయన ఒకరోజు నేను పోయినప్పుడు అమరావతికి రీస్టార్ట్ ఆఫ్ వర్క్స్ కోసం వెళ్ళాను. ఆ రోజు మాట్లాడుతూ ఉంటే, ఇంటర్నేషనల్ యోగా డే వస్తుంది, 10 ఏళ్ళు అయింది, దీన్ని బాగా ప్రొజెక్ట్ చేస్తే బాగుంటుంది,
విశాఖపట్నం అయితే బాగుంటుందని అనుకుంటున్నాను. మీరు కానీ హోస్ట్ చేయగలిగితే బాగుంటుందంటే ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేశాను. నేను ఈ మాత్రం ఉద్యమ స్ఫూర్తి రావాలంటే 10 ఏళ్ళు పట్టేది. అది ఒక్క నెలలో చేయగలిగాం. ప్రధానమంత్రి గారు వస్తున్నారు, యోగా డే ఫిక్స్ అయింది, డెడ్ లైన్. ఎవరూ చేయని విధంగా 1 మంత్ షెడ్యూల్ ఇచ్చాం, మైన్యూట్ షెడ్యూల్ ఇచ్చాం. నేను మా క్యాబినెట్ మినిస్టర్స్ అంతా కూడా క్యాబినెట్ సబ్ కమిటీ వేసాం. వండర్ఫుల్ వర్క్ చేశారు, వాళ్ళని అభినందిస్తున్నా. దానికంటే అధికార యంత్రాంగం సిఎస్ గారి దగ్గర నుంచి, కృష్ణబాబు హెల్త్ సెక్రటరీ దగ్గర నుంచి, జిల్లా కలెక్టర్స్, ప్రత్యేకంగా విశాఖపట్నం కలెక్టర్, అదే సమయంలో డీజీపీ దగ్గర నుంచి పోలీస్ ఆఫీసర్స్, ఇంత పెద్ద ఈవెంట్ని జీరో ఇన్సిడెంట్, ఇట్ ఈజ్ హిస్టారికల్. చిన్న ఇన్సిడెంట్ కూడా జరుగుతూ ఉంటాయి, అలాంటివి కూడా జరగకుండా చేయగలిగారంటే టెక్నాలజీ ఉపయోగించారు, ప్రాపర్గా ప్లానింగ్ చేశారు, ట్రాకింగ్ చేశారు, ఎప్పటికప్పుడు అకౌంటబిలిటీ తీసుకొచ్చారు కంట్రోల్ రూములు పెట్టి. అదే సమయంలో ఈవెంట్ కూడా సక్సెస్ కావడానికి మీరు చూస్తే ఒక మంచి ఈవెంట్ కూడా ప్రభుత్వంలో ఉండే అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు కూడా సంఘీభావంగా పనిచేశారు. పొలిటికల్ లీడర్షిప్ ప్రజాప్రతినిధులు ఇచ్చారు, అడ్మినిస్ట్రేషన్లో చేయాల్సిన పనులు వాళ్ళు చేశారు. అందువల్లనే ఇది ఒక మ్యాసివ్ సక్సెస్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్క నాకు విశాఖపట్నం అంటే ఎప్పుడు ప్రత్యేకమైన అభిమానం. నేను ఇప్పుడు కాదు, అన్నిసార్లు చెప్తూ ఉంటాను, ఇదే సెక్రటరియట్తో, ఇది కలెక్టరేట్తో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. దోస్తానే ఫస్ట్ నేను ఒక్కడనే ఇక్కడ రాగలిగాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర 2025 కార్యక్రమం సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పింది. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని విశాఖపట్నం వేదికగా నిర్వహించిన ఈ బృహత్ యోగా ప్రదర్శన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ స్థానం సంపాదించింది. ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొనడంతో ఈ కార్యక్రమం ప్రతిష్ట మరింత పెరిగింది. 10 ఏళ్లుగా ప్రజలందరూ జరుపుకుంటున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని 11న ఏడాది కార్యక్రమం ఈసారి ఏపీకి ప్రతిష్టాత్మకమైంది. ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ వేదికగా యోగా డే జరిగింది. ఈ విశేష కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం రికార్డు స్థాయిలో నిర్వహించింది. ఈ అపూర్వ కార్యక్రమంలో 3.2 లక్షలకు పైగా యోగా సాధకులు ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేశారు. ఈ యోగా ప్రదర్శన చూపర్లను అబ్బురపరిచింది. ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు ఒకే చోట ఒకే సమయంలో యోగా చేయడం ద్వారా గతంలో గుజరాత్లో, సూరత్లో నమోదైన రికార్డును యోగాంధ్ర 2025 అధిగమించడం విశేషం. ఈ సందర్భంగా గిన్నీస్ రికార్డు ప్రతినిధులు ధ్రువపత్రాలను మంత్రి నారా లోకేష్, సిఎస్ విజయానందాల్లో అందజేశారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారిని సహస్రనామార్చన నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపచేశారు. సహస్రనామార్చనలో పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచారాత్రగామశాస్త్ర విధానంలో విశ్వక్సేనారాధన పుణ్యవచనాలతో కార్యక్రమాన్ని కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. తదుపరి స్వామివారి అంతరాలయ దర్శనానికి అనుమతించారు. దేశంలోనే ప్రముఖ బఫే డైనింగ్ చైన్ బార్బిక్యూ నేషన్ కుక్డ్ కార్నివాల్ను ప్రారంభించింది. ఈ చికెన్ ఫుడ్ ఫెస్టివల్ జూలై 10వ తేదీ వరకు జరగనుంది. ఈ ఫెస్టివల్లో ప్రత్యేకంగా చికెన్ వంటకాలు నోరూరించనున్నాయి. ఈ సందర్భంగా బార్బిక్యూ నేషన్ ఏపీ ఆపరేషనల్ హెడ్ నరేష్ నాయుడు ముత్తులూరు మాట్లాడుతూ రుచికరమైన బఫే వంటకాలను బార్బిక్యూ నేషన్ ఎంతో ప్రసిద్ధి చెందిందన్నారు. ఈ ఫెస్టివల్ ద్వారా వినియోగదారులకు విభిన్నమైన వంటకాలతో చికెన్ విందును అందించనున్నామని చెప్పారు. నాన్ వెజ్ ప్రియుల కోసం ఈ మేళా ప్రారంభించామన్నారు. చికెన్ మరక్ సూప్తో సహా రుచికరమైన స్టార్టర్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. భూనా రసీలా కుక్కుడు, చికెన్ కీమా సమోసా, చికెన్ కీమా పావ్, హరే మసాలా తవా చికెన్, స్టఫ్డ్ చికెన్ చీజ్ టిక్కీ, క్రిస్పీ చికెన్ స్ట్రిప్స్, చిల్లీ స్వీట్స్ చికెన్ విక్స్ కలవన్నారు. ఇక భోజనం కూడా అంతే రుచికరంగా ఉంటుందన్నారు. అతి తక్కువ మసాలాలతో వండిన చికెన్ హలీం, ధమ్కా ముర్గా, మూర్గ్ చేంజూరి, తండూరి ఘీ రోస్ట్ చికెన్ బిర్యానీ ఈ ఫెస్టివల్ని మరింత ప్రత్యేకంగా మారుస్తాయన్నారు. నేషన్లో
ఎప్పుడు మనం 2006లో మన బాబిక్ నేషన్ స్టార్ట్ చేసాము. ఆ తర్వాత మనకు మన గెస్ట్ల కోసం ప్రతి నెల ఏదో ఒక కొత్త ఫెస్టివల్స్తో మేము కొన్ని సంవత్సరాలుగా ఈ జర్నీ కంటిన్యూ చేస్తున్నాము. మనము ఈ సంవత్సరం చూసుకుంటే మనం చాలా ఫెస్టివల్స్ చేసాము. కంటిన్యూస్గా మనం సీ ఫుడ్ ఫెస్టివల్ చేసాము. ఆ తర్వాత మటన్ ఫెస్టివల్ లజీజ్ గోస్ట్ చేసాము. ఇప్పుడు ఆ తర్వాత మ్యాంగో ఫెస్టివల్ చేసాము. ఇప్పుడు మనం ది కుక్కడ్ ద గ్రేట్ అన్లిమిటెడ్ చికెన్ ఫెస్టివల్ చేస్తున్నాము. ఇక్కడ మామూలు మన మెనూలో ఎప్పుడు మనకు తెలిసిందే మనం ఈ స్పెషల్ చికెన్ ఫెస్టివల్లో మనం 16 రకాల కొత్త డిషెస్ని మనం మెనూలో యాడ్ చేసాం. టోటల్గా 96 వెరైటీ ఆఫ్ ఐటమ్స్ని మనము ఈ మెనూలో సర్వీస్ చేస్తున్నాము. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనము మనకు తెలిసిందే మనము ఇప్పుడు హెల్త్ కాన్షియస్ అన్నిటి ప్రకారం మన హై డైట్ ప్రోటీన్ అన్నిటికీ మన ఈ చికెన్ అనేది మనకు తెలిసిందే హై ప్రోటీన్ డిష్ అన్నమాట. సో ఈ 16 రకాల చికెన్ వెరైటీస్తో పాటు టోటల్ 96 ఐటమ్స్ మెనూలో ఉంటే దాంట్లో 16 రకాల మన చికెన్ ఐటమ్సే ఉన్నాయి. ఈ హ్యూజ్ మెనూని మనం చూస్తే మెనూ అందరినీ మేము మీకు ఆల్రెడీ మీకు మెనూ కూడా షేర్ చేస్తాము. అంటే 16 వెరైటీ, అందులో 10 రకాల చికెన్ స్టార్టర్స్ ఉన్నాయి, మెయిన్ కోర్స్ ఉంది, బిర్యానీస్ ఉన్నాయి, చికెన్ గీడమ్ బిర్యానీ ఉంది. అలాగే ఒక్కొక్క ఐటమ్స్ మనం చూసుకుంటూ ఉంటే చికెన్ కీమా సమోసా ఉంది, తండూరి చికెన్ ఉంది, అలాగే మన టోటల్ బునా రసెల్ కుక్కలు ఉంది. ఆ తర్వాత మన టోటల్ ఇక్కడ ఒకటి చూస్తే మలై చికెన్ ఉంది, అసలు హరా మసాలా తావా చికెన్ ఉంది. సో స్వీట్ చిల్లీ వింగ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అంటే అలాగే టోటల్ 16 వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర. అలాగే టోటల్ వెరైటీస్ అంటే మనం ఒకవేళ నేను బ్రేకప్ చెప్పాలంటే వెజ్ స్టార్టర్స్ 10 ఉన్నాయి, నాన్ వెజ్ స్టార్టర్స్ 14 ఉన్నాయి, ఇంక్లూడింగ్ మటన్ రాన్. అలాగే వెజ్ మెయిన్ కోర్స్ 8 ఉన్నాయి, నాన్ వెజ్ మెయిన్ కోర్స్ 8 ఉన్నాయి. సో అలాగే సలాడ్స్ 8 ఉన్నాయి, అకంప్లిమెంట్స్ 8 ఉన్నాయి, డెజర్ట్స్ 11 ఉన్నాయి, ఐస్ క్రీమ్స్ 2 రకాలు ఉన్నాయి, అలాగే కుల్ఫీ 6 రకాలు ఉన్నాయి. సో ఆల్ టుగెదర్ టోటల్ 96 వెరైటీస్ని చాలా రీజనబుల్ ప్రైజెస్తో మనం మామూలుగా 1000 రూపీస్ బఫే ప్రైజెస్ ఉంటే మన హ్యాపీనెస్ కార్డ్స్, కూపన్స్, ప్రమోషన్స్ అప్లై చేసిన తర్వాత మనకు అప్రాక్స్గా 900 రూపీస్ మనకు ఈ బఫే వాల్యూ మనకు ఛార్జ్ అవుతుంది ఆఫ్టర్ అప్లయింగ్ హ్యాపీనెస్ కార్డ్స్ అండ్ కూపన్స్. సో ప్లీజ్ అందరూ రండి. అందరూ మీరు ఒకసారి వచ్చిన తర్వాత మీకు ఆటోమేటిక్గా టేస్ట్ మీకు తెలిసిపోతుంది. మీరందరూ ఈ ఫెస్టివల్ని గ్రాండ్గా సక్సెస్ చేసి ఎప్పుడు మమ్మల్ని ఆస్వాదించేలాగా ప్రతిసారి మేము మన బాబిక్ నేషన్ని ఆస్వాదించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, సింహాచలం దేవస్థానం భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ పరంగా పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. శనివారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశం అనంతరం సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు యోగాంధ్ర విజయవంతం సందర్భంగా సీఎంకు ప్రత్యేక అభినందనలు తెలిపి శేషవస్త్రంతో సత్కరించారు. ఈ సందర్భంగా సింహాచలం భూ సమస్యల పరిష్కారం కాకపోవడం వల్ల పంచగ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ దేవాలయ భూముల సమస్యలు సున్నితమైనవిగా పేర్కొన్నారు. అయితే సింహాచలం భూములకు సంబంధించి మాత్రం ఇప్పటికే మంత్రుల కమిటీ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతుందన్నారు. వీలైనంత త్వరలో పరిష్కారానికి కృషి చేసినట్లు చెప్పారు. అలాగే విశాఖ ప్రజలు ఎంతో మంచివారని, ప్రజలతో పాటు మీడియా కూడా అదే మంచితనంతో పనిచేస్తుందన్నారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి గరుడ సేవ నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని మండపంలో అధిష్ఠింపజేశారు. పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచరాత్ర ఘమశాస్త్ర విధానంలో కార్యక్రమాన్ని కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. వీడిస్టిల్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. విశాఖ వేదికగా 3 లక్షల మందితో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించి గిన్నీస్ రికార్డు సాధించిన రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజలతో పాటు యోగాసనాలు వేసిన ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మానవ జీవితంలో యోగా ఒక భాగం కావాలని పిలుపునిచ్చిన దేశ ప్రధాని నరేంద్ర మోదీ. విశాఖలో లక్షలాది మందితో చంద్రబాబు యోగా నిర్వహించడం అభినందనీయమని ప్రశంస. యోగాంధ్ర విజయవంతంపై అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు. నిరంతర యోగా సాధన ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని పిలుపు.
సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామిని దర్శించుకున్న భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామి దర్శనం చేయించిన ఆలయ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.